వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ముఫాసా ది లయన్ కింగ్ ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జెఫ్ నాథన్సన్ రాసి తీసిన అద్భుత స్క్రీన్ ప్లే, జెంకిన్స్ దర్శకత్వంలో రాబోయే అమెరికన్ యానిమేటెడ్ మ్యూజికల్ డ్రామా చిత్రం ఈ ముఫాసా. ఇక ఈ హాలీవుడ్ సినిమాకు మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తుండడంతో టాలీవుడ్లో ముఫాసా ట్రెండింగ్లో నడుస్తోంది. మరి ముఫాసాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు ఓ కారణం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. హాలీవుడ్ సినిమాలకు ఇండియాలో కూడా బాగానే మార్కెట్ ఉంది. హాలీవుడ్ సినిమా హీరోలకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే డిసెంబర్ లో హాలీవుడ్ మూవీ లవర్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ముఫాసా ది లయన్ కింగ్ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా రిలీజ్ అవుతుందనే విషయం కంటే అందులో లయన్ కింగ్ ముఫాసాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. మరి ఇలాంటి ఒక యానిమేషన్ మూవీకి మహేష్ బాబు ఎందుకు వాయిస్ ఓవర్ ఇచ్చారో తెలుసా? అయితే ఇది చూడండి. సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాడు మన సూపర్ స్టార్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా SSMB29 అనే పాన్ వరల్డ్ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతోంది. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు ముఫాసా ది లయన్ కింగ్ అనే సినిమాలో ముఫాసా అనే హీరో పాత్రకి గాత్రదానం చేశారు. 2019లో రిలీజ్ అయిన ది లయన్ కింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అల్టిమేట్ జింగిల్ కింగ్ ముఫాసా ది లయన్ కింగ్ లెగసీని గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడానికి సమయం ఆసన్నమైంది. 2019లో లైవ్ యాక్షన్ ది లయన్ కింగ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని కొనసాగిస్తూ విజువల్ గా అద్భుతమైన లైవ్ యాక్షన్ ముసాఫా ది లయన్ కింగ్ 20 డిసెంబర్ 2024న విడుదలకు సిద్ధంగా ఉంది. ముఫాసా ది సూపర్ స్టార్ ప్రభాస్ స్టార్ వాయిస్ ఇస్తున్నారు. ఆయనతో ప్రముఖ నటులు బ్రహ్మానందం పుంబాగా, అలీ టిమోగా తిరిగి వస్తున్నారు. ఇక తెలుగు డబ్బింగ్ వర్షన్ లో మాత్రం ముఫాసాగా మహేష్ బాబు, పుంబాగా బ్రహ్మానందం, టెమోన్గా అలీ, టికాగా సత్యదేవ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం గురించి మహేష్ బాబు మాట్లాడారు. ఇప్పటి వరకు హాలీవుడ్ యానిమేషన్ నుంచి వచ్చిన అత్యంత పాపులర్ పాత్రల్లో ఇది కూడా ఒకటి. ఇది నాకు ఒక డ్రీమ్ నెరవేరిన క్షణం అని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో నేను ఈ పాత్రకి పెద్ద అభిమానిని. నాకు ముఫాసా పాత్ర బాగా నచ్చుతుంది. తెరపై ఆయన పాత్రను చూడడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. వాయిస్ ఓవర్ ఇవ్వడం నిజంగా ఒక గౌరవం. ఈ పాత్ర ప్రతి తరానికి ఇష్టమైన రోల్ కాబట్టి ముఫాసా రోల్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది నిజంగా సంతృప్తికరంగా ఉంది అంటూ సినిమా రిలీజ్ గురించి తనెంత ఉత్సాహంగా ఉన్నారో చెప్పుకొచ్చారు. బారీ జంకిన్స్ దర్శకత్వం వహించిన ముఫాసా ది లయన్ కింగ్ సినిమాకు లైవ్ యాక్షన్ ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్ ను ఉపయోగించి ఫోటో రియల్ కంప్యూటర్ ద్వారా ఈ పాత్రలకు జీవం పోశారు. అయితే ఇందులో సత్యదేవ్ విలన్ పాత్ర టాకాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. తెలుగు వర్షన్ కు మొత్తం బ్రహ్మానందం, మహేష్ బాబు, అలీ వంటి ప్రముఖ నటులు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో లయన్ కింగ్ ని చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు తెరపై చూడడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 20న తెలుగుతో పాటు హిందీ, తమిళ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఈ అద్భుతమైన అసోసియేషన్ గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ, డిస్నీ బ్లాక్ బస్టర్ లెగసీ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, టైమ్లెస్ స్టోరీ టెల్లింగ్ నాకెంతో ఇష్టం. ముఫాసా పాత్ర తన కొడుకును నడిపించే ప్రేమగల తండ్రిగా మాత్రమే కాకుండా అడవికి రారాజు. డిస్నీతో ఈ అసోసియేషన్ వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకమైనది. ఇది నా పిల్లలతో నేను ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే మూమెంట్. డిసెంబర్ 20న తెలుగులో బిగ్ స్క్రీన్ పై ముఫాసా ది లయన్ కింగ్ ను నా కుటుంబంతో పాటు నా అభిమానులు చూస్తారని ఎదురు చూస్తున్నాను అని అన్నారు. కథాకథనానికి మరింత పర్సనల్ టచ్ తీసుకురావడం, దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో పరస్పర చర్చ జరపడం, వారు తమ కుటుంబ సభ్యులతో తమకు నచ్చిన భాషలో సినిమాని ఎక్స్పీరియన్స్ చేయడం మా లక్ష్యం. ముఫాసా ఐకానిక్ క్యారెక్టర్ తరాలకు స్ఫూర్తినిచ్చింది. ముఫాసా ది లయన్ కింగ్ తెలుగు వెర్షన్లో మహేష్ బాబు గారు ముఫాసా వాయిస్కి జీవం పోవడం మాకు చాలా ఆనందంగా ఉంది అని డిస్నీ స్టార్ స్టూడియోస్ హెడ్ బిక్రమ్ దుగ్గల్ అన్నారు. ఇక ఈ ముఫాసా ది లయన్ కింగ్ సినిమా గురించి ప్రపంచ వ్యాప్తంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అవుతున్న దేశాల వారీగా ఇంగ్లీష్ లో వాయిస్ ఓవర్ ఇస్తున్న హాలీవుడ్ నటులు వీరే: అరోన్ పియర్ ముఫాసా, క్వెల్విన్ హారిసన్ జూనియర్ టాకా, టిఫానీ బూన్ సరబీ, కగిసో లెడిగా యంగ్ రఫీకి, ప్రెస్టన్ నైమాన్ జాజు, మార్ట్స్ మిక్లెన్సెన్ కిరోస్, తాండివే న్యూటన్ ఈషే, లెన్సీ జేమ్స్ ఒబాసి, అనికా నోని రోజ్ అఫియా, కీత్ డెవిన్ మసెగో, జాన్ కాని రఫీకి, సేత్ రోజెన్ పుంబా, బిల్లీ ఐక్ష్నర్ టిమోన్, డొనాల్డ్ గ్లోవర్ సింబా, బ్లూ ఐవీ కార్టర్ కియారా, బ్రెలిన్ రాకిన్స్ యంగ్ ముఫాసా, థియో సొమోలు యంగ్ టాకా, ఫొలేక్ ఒలోవోఫుయోక్, జొవన్నా జోన్స్, తుసో ఎంబెడు, షిలా అటీమ్, అబ్దుల్ సాలిస్, డొమినిస్ జెన్నింగ్స్,
బియాన్స్ నోసెల్ కార్టర్ నాలా. ఇక ఈ ముఫాసా ది లయన్ కింగ్ డిసెంబర్ 20, 2024న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, ఇండియన్ థియేటర్లలో విడుదల కానుంది.